హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన దేవుడు ఈరోజు మన కొరకు ఏర్పాటు చేసిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 94వ కీర్తన 18వ వచనాన్ని చదువుకుందాం. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించి భద్రపరచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈ రీతిగా మనతో మాట్లాడుతుంది. మనము మన యొక్క విశ్వాస జీవితంలో లేక శరీర సంబంధమైన విషయంలో బలహీనులుగా కనబడుతున్నాము అని మనకు ఒక అవగాహన కలిగినప్పుడు ఆ ఆలోచన మనకు వచ్చిన వెంటనే ప్రభు అయిన దేవుడు మనలను దర్శించి మనలను తన ఆత్మతో ఆవరించి మనలను బలపరుస్తున్నాను అన్న విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. దేవుని కృప, మనం ఎప్పుడైతే బలహీన స్థితిలోకి వెళ్ళిపోతున్నామని మనం అనుకుంటున్నామో వెంటనే దేవుని యొక్క కృప మనల్ని ఆవరించి మనం బలపరుస్తూ ఉండగా మనం ఎన్నడూ కూడా బలహీనలం అయిపోతున్నాం అనేటువంటి ఒక భయము కానీ ఆందోళన కానీ అపనమ్మకం లేకుండా దేవుని కృప చేత దినదినం కూడా బలపరచబడుతూ దీవించబడాలని ప్రభు పేట తెలియచేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీ కరుణామమునకై వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాలో నా ప్రభు ఆత్మీయంగాను శారీరకంగాను మేము బలహీనం అయిపోతున్నాం అనేటువంటి ఆందోళన మాకు రాక మునిపే నీ కృప చేత మమ్మల్ని బలపరుస్తున్నానని వాగ్దానం చేసిన మా దేవ, మీ కృపతో మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి నీ కుమారుడు, ప్రతి నీ కుమార్తె, ప్రతి కుటుంబము మీ కృపతో నా ప్రభ బలపరచబడి సమాధానపరచబడి ధైర్యంతో ఆశీర్వాదంతో కొనసాగబడే భాగ్యం దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మక నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.